హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అండి, మన ఇంట్లో ఇలాంటి మాస్కులు చాలానే ఉంటాయి కదండి. వాటిని ఏం చేద్దామా అని అనుకుంటూ ఉంటాము. అలానే మా ఇంట్లో కూడా చాలానే ఉన్నాయండి. వాటితో కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి, చూసేయండి. టిప్ నెంబర్ 1 అండి. ఒక మాస్క్ తీసుకున్నానండి. ఈ మాస్క్ని 4 సైడ్స్ ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఈ మాస్కులతో చాలా టిప్సే ఉన్నాయండి. వాటిలో ఒక 5 టిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటానండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ మాస్క్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇందాక మనం కట్ చేసుకున్న ఈ బ్యాండ్ మనకి యూజ్ అవుతుందండి, అందుకే ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ తీసుకుంటున్నానండి. ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నానండి టేప్ని. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిక్ చేసుకున్నానండి. చేసుకున్నాక ఈ మాస్క్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇదొక చిన్న పర్స్లా ఉందండి. దీంట్లో లేయర్స్గా ఉంటాయండి. ఈ చిన్న పర్స్లో మనం ఆధార్, పాన్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఇలా మన దగ్గర ఉండే చిన్న చిన్న కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చండి. పెట్టుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి తీసుకునే దానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఎత్తుక్కోవాల్సిన అవసరమే లేదు. మనకి ఏ కార్డ్ కావాలంటే ఆ కార్డు చాలా ఈజీగా తీసుకోవచ్చండి. చూడండి ఎలా ఉందో, సేమ్ టు సేమ్ మన పర్స్లానే ఉంది కదండి. టిప్ నెంబర్ 2 అండి. ఈ పర్స్తోనే ఇప్పుడు చిన్న హ్యాండ్ బ్యాగ్లా చేయబోతున్నానండి దీన్ని. ఇందాక కట్ చేసుకున్న ఈ బ్యాండ్ని ఇలా పిన్ చేసుకున్నాను. ఇది ఒక చిన్న బ్యాగ్లా అయిపోయింది చూడండి. ఇందులో మనీ కూడా పెట్టుకోవచ్చండి. మనీ పెట్టుకోవచ్చు, చేంజ్ పెట్టుకోవచ్చు. చిన్న మినీ సైజ్ హ్యాండ్ బ్యాగ్లా ఉంది కదండి. టిప్ నెంబర్ 3 అండి. 2 మాస్కులు తీసుకున్నానండి. 2 మాస్కులు తీసుకొని 1 సైడ్ ఇలా బ్యాండ్ని కట్ చేసి పెట్టుకుంటున్నానండి. కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకుంటే మనకి 2 పార్ట్స్గా వస్తాయండి. ఇవి మనకి లేయర్స్గా వచ్చేస్తాయండి. సో మొత్తం 6 ఉన్నాయండి. ఇలానే ఇంకో కొన్ని మాస్కులు తీసుకొని నేను కట్ చేసుకున్నానండి. వీటిని మనం ఇప్పుడు కిచెన్లో పెట్టుకున్నామంటే టిష్యూలా యూజ్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 4 అండి. 2 మాస్కులు తీసుకున్నానండి. ఇలా 2 సైడ్స్ ఇలా బ్యాండ్స్ రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకున్నాను. ఈ 2 మాస్కుల్ని ఇలా కలిపి స్టిక్ చేసేసుకుంటున్నానండి. ఇది ఒక చిన్న బ్యాగ్లా ఉందండి. దీన్ని మనం వాల్కి కూడా స్టిక్ చేసుకోవచ్చండి. హోల్డ్ చేసుకొని ఇందులో పెన్స్ పెట్టుకోవచ్చు, స్కెచ్ పెన్స్ అన్నీ పెట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళకి ఇలా మనం చేసి ఇచ్చామంటే చాలా బాగుంది అని సంతోషపడతారండి. చూడండి ఎలా ఉందో. ఇలా పెన్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. టిప్ నెంబర్ 5 అండి. ఇలా ఒక మాస్క్ మనం హోల్డ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్ కూడా పెట్టుకోవచ్చండి. చూసారుగా, ఇదేనండి ఇవాల్టి వీడియో. టిప్స్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో వచ్చేస్తానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.